హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను పెళ్ళి అయ్యాక ఫస్ట్ తిరుపతి ట్రిప్ అయితే వేసాము ఫ్యామిలీ మొత్తం తోటి. సో అప్పుడు ఏమేం చేసాము, ఏమేమి ప్లేసెస్ తిరిగామనేది మొత్తం చిన్న చిన్న వీడియోస్ తీసి అయితే పెట్టామన్నమాట. సో మీరు ఎంజాయ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో మార్నింగ్ 6 ఆ టైంకి మేము తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే దిగాము. తర్వాత అక్కడి నుంచి మేము బుక్ చేసిన ఎయిర్బిఎన్బికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇదే అన్నమాట మనం ఉంటున్న స్టే. ఇది హాల్ అండ్ ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చాడు అండ్ టీవీ కూడా ఉంది. 3 బెడ్రూమ్ హౌస్ అనమాట ఇది బెడ్రూమ్ నెంబర్ 1. ఒక బెడ్ సైడ్ టేబుల్ ఇచ్చారు అంతే, అంత కాస్ ఏం లేదు. అండ్ కబోర్డ్స్ అవి ఇచ్చారు. అండ్ ఇటు బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ మనకు అవసరం లేదు. అండ్ ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. వ్యూ అయితే బాగుంది ఇక్కడి నుంచి. అండ్ ఇది బెడ్రూమ్ నెంబర్ 2, అది మాస్టర్ అనుకుంటా, కానీ ప్రతి బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు. మొత్తం ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారనమాట. అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 3, దీనికి కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు. సో 3 బాత్రూమ్ ప్లస్ ఒక కామన్ కూడా ఇచ్చారు. ప్రతి రూమ్లో కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్కి అయితే మనకి టీకి కాఫీకి పాలు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒక స్టవ్ కూడా ఇచ్చారు ఇక్కడ. కప్స్. ఇక్కడ ఇంకొక బాల్కనీ, ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంటుంది అనుకున్నాం కానీ లేదు. సో అంతే గైస్ రూమ్ అయితే. తర్వాత ఫ్రెష్ అయిపోయి మేమైతే కపిల్ తీర్థం చూడడానికి అయితే వెళ్ళాము. మేము ఒక 10-12 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక చిన్న టెంపో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మేము మరీ హెక్టిక్గా ప్లాన్ చేయకుండా లీజర్గానే ఒక 2 days కింద తిరుపతిలో చూసుకుని తర్వాత కొండ నడిచెక్కి తర్వాత దర్శనానికి అయితే ప్లాన్ చేసుకున్నాము. కపిల్ తీర్థంకి వెళ్ళేసరికి మేబీ ఒక 10:30 ఎంతో అయిపోయింది. వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఎంత బాగుందంటే వ్యూ. మేము యాక్చువల్గా డిసెంబర్లో వెళ్ళామన్నమాట. దానికి ముందే 1 or 2 weeks ముందు వర్షాలు చాలా పడినాయి కాబట్టి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందన్నమాట. నేను ఇప్పటికీ ఒక 2 to 3 times అయితే కపిల్ తీర్థం చూసాం కానీ ఇంత వాటర్ ఫాల్స్తో అయితే ఎప్పుడు చూడలేదు. చూడడానికి చాలా బాగా అనిపించింది. వెదర్ కూడా బాగా సహకరించింది అనమాట, మబ్బు పట్టి. కపిల తీర్థం నుంచి బయటికి రాగానే మేము శ్రీనివాస మంగాపురానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు కొంచెం ఏంటంటే శ్రీనివాస మంగాపురం తర్వాత చంద్రగిరి ఫోర్ట్ ఇంకా కాణిపాకం చూసి రోజైతే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఫాస్ట్గా శ్రీనివాస మంగాపురంకి వెళ్ళిపోయాము. ఆ గుడి కూడా చాలా బాగుంది. వీడియోస్ ఎక్కువ తీయలేదు కానీ చాలా మంచి ప్లేస్ అనమాట అదైతే. తర్వాత చంద్రగిరి ఫోర్ట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట చంద్రగిరి ఫోర్ట్. ముందు ఎప్పుడూ వెళ్ళలేదు. సో అంతా కొత్తగా అనిపించింది. ప్లేస్ కూడా వెళ్ళే రూట్ కూడా అంతా బాగుందన్నమాట. నాకు ఫోర్ట్ కూడా బాగా అనిపించింది. ఇంకొంచెం టైం ఎక్కువ ఉంటుంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చేమో అనిపించింది కానీ మేము అలా పైన చూసుకుంటూ అయితే వచ్చేసాము. ఇన్ని కోతులు ఉన్నాయంటే అమ్మో అసలు. ఈ ఫోర్ట్ బయట ప్లేస్ కూడా చాలా బాగా అనిపించింది. గ్రీనరీ వైజ్ కానీ పాతకాలపు అన్నీ తవ్వకాల్లో బయటపడినవి అనుకుంటే అన్నీ డిస్ప్లేలో పెట్టారు. చిన్న కోతి ఎంత ముద్దుగా అనిపించింది అంటే శివలింగం దగ్గర నుంచి వాటర్ తాగుతుంది అనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది ఇదైతే. తర్వాత మేము ఫోర్ట్ లోపలికి వచ్చాము. అక్కడ ఏంటంటే 2 to 3 floors ఉన్నట్టున్నాయి. ప్రతి ఫ్లోర్లో కూడా మనకి విగ్రహాలన్నీ డిస్ప్లేలో పెట్టారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. కొంచెం టైం తీసుకుని ప్లేస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా బాగుంటుంది అనమాట. కింద ఫ్లోర్ అంతా మెల్లగా చూసుకుని తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అలాగే కింద కొన్ని విగ్రహాలు ఎలా పెట్టారో పైన కూడా వేరే విగ్రహాలు అలా పెట్టారనమాట. చాలా పెద్ద ప్లేస్ ఇదైతే. పైన ఫ్లోర్లో విగ్రహాలతో పాటు మనకి గుడిమల్లం టెంపుల్ది నమూనా కూడా ఉంది. ఈ టెంపుల్కి మేము నెక్స్ట్ డే ప్లాన్ పెట్టుకున్నాం అనమాట. ఈ టెంపుల్ గురించి నాకు రీసెంట్గానే తెలిసింది. సరే
చూద్దాం అన్నట్టయితే అనుకున్నాము. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే చంద్రగిరి ఫోర్ట్‌ది ఒక మ్యాప్ కూడా ఉంది. తర్వాత కిందకు వచ్చి రాణి మహల్ ఇంకా చుట్టుపక్కల ఏరియా కూడా చిన్నగా ఎక్స్‌ప్లోర్ చేశామన్నమాట. తర్వాత కాణిపాకం వెళ్ళంగానే వీడియోస్ ఏం షూట్ చేయలేదు కాబట్టి ఇక్కడ పెట్టడానికి ఏమీ లేదు. సో దాట్స్ ఇట్ ఫర్ డే 1 గైస్. మేము డే 2 రోజు ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేసామనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. అంటిల్ దెన్ బై బై.